స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జూలై 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధం పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఇందులో భాగంగా పట్టణ పోలీసులు ప్లాస్టిక్ వాడకుండా కావున జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు. హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాలని కోరారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎండింగ్ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందుకు వేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. స్లోగన్స్ షౌటింగ్ చేసుకుంటూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ప్లాస్టిక్ నిర్మూలన ధ్యేయంగా స్లోగన్స్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ చేరవేరుస్తూ ప్లాస్టిక్ని నిర్మూలించాలి అనే ధ్యేయంతో ఈరోజు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి మళ్ళీ పొదలకూరు బస్టాండ్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రోజుల్లో ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది. దాంట్లో మనం ఫేస్ చేస్తున్న పొల్యూషన్స్లో అతి ముఖ్యమైన డేంజరస్ పొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది అది ఎటు కంప్లీట్ అవ్వని మెటీరియల్. దాన్ని ఎటు అంతం చేయలేము. అది ఎట్లాగే స్టాక్ ఉంటుంది మన ప్రకృతిలో. అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన పార్టికల్స్ గాలి ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, మట్టిలో కలిసినా కానీ అవి అట్లాగే ఉంటాయి, డిస్ట్రాయ్ అవ్వవు. అట్లా అన్ని విధంగా కూడా అవి చాలా ప్రమాదకరంగా మారినాయి. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా పెరిగిపోయింది. దాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగించడం పూర్తిగా తగ్గించండి. ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించద్దు, దూరంగా ఉండండి. మామూలు రెగ్యులర్ న్యాచురల్గా ఉండే బ్యాగ్స్ని ఉపయోగించాలని అందరికీ మనం చేసుకుంటాం. మనలో మా కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేసినటువంటి ఎస్ఐ హనీఫ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మనకు తెలిసి కూడా ఈ ప్లాస్టిక్ ఉపయోగించుకొని చాలా అనర్థాలకు లోనవుతున్నాము. ముఖ్యంగా ఉదయం టిఫిన్ అంగడిలో చూసినట్లయితే వేడివేడి సాంబార్ను ఆ ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్ళేసి అవి తినడం వల్ల చాలామంది ఇప్పుడు దాదాపు 70% ఇవి క్యాన్సర్ ముఖ్య కారణాలు అవే అవుతున్నాయి. వేసి ఆ టీ మనం తాగినందువల్ల అది బాడీలో ఇంక్లూడ్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ను నిర్మూలించి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా ఈ అందరికీ తెలియజేయడం అవగాహన కల్పిస్తున్నాము. ప్లాస్టిక్ వాడిన వల్ల ఏ అనర్థాలు కలుగుతున్నాయి, ఈ అనర్థాలకు మన చేతులారా మనం చేసుకుంటున్నాము. కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి, మీ తల్లిదండ్రులకు తెలియజేసి ప్లాస్టిక్ని తొందరగా నిర్మూలించి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము. ఈ విద్యార్థులు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియజేయమని చెప్పి మా వంతు సాయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.